నా స్క్రీన్ వస్తుందా? ఎస్ సార్. డన్. రైట్. సో ఫస్ట్ థింగ్ ఇవాళ ఏం చేద్దామంటే, ఇవన్నీ మీరు రెగ్యులర్ గా వింటూ ఉండేవి, రియల్ టైమ్ లో కూర్చొని చూసేవి అంటే అన్ని వస్తాయి ఇందులోకి. ఇప్పుడు దాకా ఒక పక్క అంటే అదేం లేదు, ఇప్పుడు దాకా చేసిన దాంట్లోంచి కొంచెం అడ్వాన్స్డ్ గా మనం ఏం చేద్దామంటే సేల్స్ ఆర్డర్ 1, సేల్స్ ఆర్డర్ 2, సేల్స్ ఆర్డర్ 3 ఈ మూడింటిని కంబైన్ చేసి ఒక డెలివరీ చేద్దాం. ఓకే, సేల్స్ ఆర్డర్ 4 లేదా 3, 4 ఏదైనా పర్లేదు, సేల్స్ ఆర్డర్ 5 ఈ రెండింటిని కలిపి ఒక డెలివరీ చేద్దాం. ఇలా చేయొచ్చు అసలు? ఒక ఆర్డర్ కి ఒక డెలివరీ ఉంటుంది కదా సార్, అంటే ఐడియల్ డిఫరెన్స్ ఉంటాయి కదా, యూనిక్ ఉంటాయి. చెప్తా, అదే అంటున్నాను. ఇప్పుడు దాకా మీరు అది చూడండి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ అదే అంటున్నాను. కొంచెం బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాం, అందుకని ఇది ఉంటుంది. ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనేది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి, అందుకని. సో ఈ 2 ఆర్డర్లని ఒక డెలివరీ చేస్తున్నాను. మేబీ నెక్స్ట్ స్టెప్ లో ఈ 2 డెలివరీని తీసుకుపోయి ఒక బిల్డింగ్ చేస్తా. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, డిఫరెంట్ సేల్స్ ఆర్డర్స్ తీసుకెళ్ళి ఒక డెలివరీగా 2 డిఫరెంట్ డెలివరీస్ తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ గా కంబైన్ చేయొచ్చు. ఎస్ఏపిలో ఆ ఫీజిబిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే కస్టమర్ ముందు ఒక స్టాండర్డ్ సినారియో మాట్లాడతాను, తర్వాత ఎలాంటి సినారియోలో ఈ వర్కౌట్ అవ్వవో మాట్లాడుకుందాం. రెండుగా డివైడ్ చేద్దాం దీన్ని. ఫస్ట్ స్టాండర్డ్ గా వెళ్దాం, అంటే అన్ని ఎస్లే వెళ్దాం, తర్వాత నోల్కి వెళ్దాం. నేను ఇవాళ మార్నింగ్ ఒక ఆర్డర్ చేశాను, ఆఫ్టర్నూన్ ఒక ఆర్డర్ చేశాను, ఈవినింగ్ ఒక ఆర్డర్ చేశాను. ఈ మూడింటి కలిపి ఒక డెలివరీ చేయొచ్చా, చేయకూడదా? సార్ ఒక కస్టమర్ అదే అంటున్నాను, అన్ని ఎస్లే చెప్తున్నాను ఇప్పుడు. ఎస్ చేయొచ్చు సార్. ఓకే, సేమ్ మళ్ళీ రేపొద్దున ఇంకో ప్రోడక్ట్ చేశాను, ఇంకో డెలివరీ చేశాను, అదే ఇంకొక ఆర్డర్ చేశాను, ఆ రెండింటిని కలిపి ఒక డెలివరీ చేస్తాను అన్నాడు. ఓకే, చేశాడు. ఈ 2 డెలివరీకి సంబంధించిన పేమెంట్ ఒకటేసారి కలెక్ట్ చేసుకుంటానన్నాడు. అంటే డోంట్ గో ఫర్ అమెజాన్ ఉండాలి. ఓకే, ఇన్ జనరల్ గా ఒక ప్రొడక్షన్ కంపెనీ నుంచి మనం ఒక డీలర్ పర్చేజ్ చేస్తున్నాడు అనుకోండి, ఇలా మేబీ ఒక చిన్న మేబీ అలా డోంట్ గో ఫర్ అమెజాన్ పనికి రాదు ఇందులో. ఓకే, బిల్లింగ్కి వెళ్తున్నాను, 2 కలిపేసి చేయొచ్చో చేయకూడదు? 2 కలిపి ఒకటే బిల్డింగ్ లో చూపిస్తున్నాను నేను, ఒకటే ఇన్వాయిస్ 2 డెలివరీలకి. నిన్న డెలివరీ అయింది, వాళ్ళ డెలివరీ అయింది, లేదా ఈ వారంలో అన్ని డెలివరీ కలిపి ఒకటే ఇన్వాయిస్ పంపించాను. ఇక్కడ ఏంటంటే పద్దాకు ఇన్వాయిస్లు వస్తే అక్కడ ఉన్న ఫినాన్స్ మేనేజర్ కూడా విసిగించుకుంటాడు. ఇక్కడ ఏమవుద్దంటే మీరు ఒకసారి రియల్ టైమ్ సినారియోలోకి, అంటే రియల్ టైమ్ సినారియో ఇన్ ద సెన్స్ ఒక రిసీవింగ్ కంపెనీ సైడ్ వెళ్దాం. చూడండి, రిసీవింగ్ కంపెనీ అంటే నేను వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఒక కంపెనీ ఉంది. ఓకే, నేనే ఆ కంపెనీలో మేబీ నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నేను ఒక ఫైనాన్స్ మేనేజర్ని. నా టీంలో అంటే నా ప్రొక్యూర్మెంట్ టీం ఉంటుంది కదా, నేను ఫైనాన్స్ మేనేజర్ని, నా ప్రొక్యూర్మెంట్ టీం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మా ఆఫీస్కి కావాల్సిన మేబీ అడ్మిన్ రిలేటెడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఏవో అడ్మిన్ రిలేటెడ్ థింగ్స్, పేపర్స్ అను, బండిల్స్ అను, ఏవో అవి ఇవ్వను, ఇంక్ పిల్లర్స్ అను, ఏవో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అందులో ఒకళ్ళు గణేష్ అందులో సప్లయర్ అనుకుందాం. అన్ని సప్లై చేస్తాడు గణేష్, మా ఆఫీస్ కావాల్సిన అన్ని అడ్మిన్ రిలేటెడ్ థింగ్స్ ని గణేష్ సప్లై చేస్తాను అనుకుందాం. ఇప్పుడు గణేష్ నిన్న ఒక సెట్ ఆఫ్ బంచ్ ఆఫ్ థింగ్స్ ని డెలివరీ చేశారు. బంచ్ ఆఫ్ థింగ్స్, చూడండి, బంచ్ ఆఫ్ థింగ్స్ మేబీ డిఫరెంట్ ఆర్డర్స్ చేశారు. కొన్ని పేపర్స్ అడిగారు, కొన్ని ఇవేవో అడిగారు. అవన్నీ కలిపి నేను డెలివరీ చేశారు. పక్కన రాసుకున్నాడు. ఇవాళ కొన్ని డెలివరీ చేశాడు, రేపు కొన్ని డెలివరీ చేస్తారు. నేను నిన్న డెలివరీ చేసిన వాటికి నిన్న ఒక ఇన్వాయిస్ ఇచ్చాడు నాకు. నేను ఫైనాన్స్ మేనేజర్ని లేకపోతే ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ని. నాకు నిన్న
ఒక బిల్ ఇచ్చాడు నిన్న, ఓకే అని చెప్పి సంతకం పెట్టారు, క్లియర్ చేసి పంపించేశాను. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు, మళ్ళీ ఇచ్చాను, మళ్ళీ పంపించాను, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ ఇది ఆ రోజులో 4 సార్లు తీసుకొస్తే నాకు ఇచ్చి రాకొచ్చేస్తుంది. అరే బాబు అలా పంపించమాకరా, ఒకటే ఇన్వాయిస్ చేసి పంపించని చెప్పి నేనే అంటాను అనమా. అన్ని ఐటమ్స్ ఇలా రోజులో ఒక్కొక్కటి పంపించకు, ఈ వారంలో జరిగిన ప్రాసెస్ అంతా కలిపి ఒక ఇన్వాయిస్ తీసుకొని రా అని చెప్తాను నేను. లేదా ఈ వారంలో జరిగిన ప్రాసెస్ అన్ని కలిపి ఒక ఇన్వాయిస్ తీసుకురా అన్నాను, లేదా ఈ నెలలో జరిగిన అన్నింటిని కలిపి ఒక ఇన్వాయిస్ తీసుకురా అనొచ్చు. ఇందులో 2 చిన్న చిన్న హెయిర్ లైన్ గ్యాప్ తో 2 ప్రాసెస్లు ఉంటాయి. అవేంటంటే ఆల్రెడీ ఇన్వాయిస్ అయిన వాటిని ఫైనల్ ఇన్వాయిస్ గా చూపించిన ఒక ప్రాసెస్ అయితే, అసలు ఇన్వాయిస్ కాకుండా అన్ని కలిపి ఒక ఇన్వాయిస్ లాగా చూపించిన ఒక ప్రాసెస్. కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ పంపించడం ఒక ప్రాసెస్ అయితే, స్టాండర్డ్ ఇన్వాయిస్ పంపించడం ఒక ప్రాసెస్. నేను కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ మాట్లాడలేదు ఇక్కడ. కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ అంటే నిన్న ఒక ఇన్వాయిస్ జరిగింది, ఇవాళ ఒక ఇన్వాయిస్ జరిగింది, రేపు ఒక ఇన్వాయిస్ జరిగింది, ఈ 3 ఇన్వాయిస్ కలిపి ఒక ఫైనల్ ఇన్వాయిస్ కు పంపిస్తాను. అది కాదు నేను మాట్లాడుతుంది. అసలు ఇన్వాయిస్ చేయలేదు. నిన్న ఒక డెలివరీ చేశా, ఇవాళ ఒక డెలివరీ చేశా, ఈ 2 డెలివరీలు కలిపి ఒక ఇన్వాయిస్ చేశా. ఇది నేను మాట్లాడుతుంది. చిన్న హెయిర్ లైన్ గ్యాప్ ఇది, మీరు అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఇన్వాయిస్ అయిపోయిన దాన్ని కన్సాలిడేట్ చేయటం వేరు. అంటే ప్రతిరోజు ఇన్వాయిస్ వెళ్తుంది, 30 రోజులకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇన్వాయిస్ వాల్యూ 1000 రూపీస్, 30 ఇన్వాయిసెస్ రైజ్ అయ్యాయి. కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. సో 30,000 ఈజ్ 1 ఇన్వాయిస్. నేను ఆ ప్రాసెస్ మాట్లాడలేదు. నేనేం మాట్లాడుతున్నాను, నిన్న ఒక డెలివరీ చేశాడు అంతే, ఇవాళ కూడా ఒక డెలివరీ చేశాడు, ఈ వారం మొత్తం డెలివరీలు చేశాడు, ఈ వారం మొత్తం చేసిన డెలివరీలు అన్నిటిని కలిపి ఒక ఇన్వాయిస్ చేశాడు. అది నేను మాట్లాడుతుంది. ఇక్కడ చాలా చాలా చిన్న హెయిర్ లైన్ గ్యాప్ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే, కన్సాలిడేటెడ్ మాట్లాడలేదు. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. yes sir. నిఖిల్ గారు ఉన్నారా? గణేష్ గారు క్లియరా? రెడ్డి అజయ్ గారు? yes sir. రైట్ నౌ విల్ డూ. ఇప్పుడు ఒక చిన్న సినారియో రన్ చేద్దాం. ఒక నార్మల్ సినారియో తీసుకొని రన్ చేసేద్దాం వీటిని టకటక. ఓకే, ఎక్కువ టైం పట్టదు. కాకపోతే ఇప్పుడు మీకు కొత్త టీ కోడ్స్, కొత్త ప్రాసెస్ వస్తుంది. ఎందుకంటే ఈ పార్టికల్లో మీరు అన్ని సేల్స్ ఆర్డర్లు, డెలివరీలు, బిల్లింగ్ల మీద ఒక పట్టు వచ్చేసి ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను ఇది. ఎలా యాక్టివేట్ అయింది? ఓకే తీసుకున్నట్టు ఉంది. దేంట్లో ఉన్నాను? ఓకే, ఆల్రైట్. ఫస్ట్ది నేను ఇవాళ ఇప్పుడు ఒక ఇన్వైట్ చేస్తున్నాను. అన్ని ఎస్ కండిషన్సే. ఓకే, సింగిల్ కస్టమర్ అంతా సేమ్ ఉన్నది, ఒకటే కంపెనీ గురించి మాట్లాడుతున్నాను నేను. చూడండి, ఒక ప్రొడక్ట్. ఓకే, 6,000 ఒకటి నెంబర్ 1 ఇది. ఓకే, 1 తో 1 చేస్తున్నాను. జస్ట్ సేవ్ ఇట్. నెంబర్ గుర్తుపెట్టుకోండి, 20596 విల్ రైట్ సమ్వేర్. ఓకే, ఇక్కడ పెట్టేసుకుందాం. లేకపోతే 20596 ఇది లేటర్. ఓకే, నెక్స్ట్ ఇన్వాయిస్, నెక్స్ట్ సేల్స్ ఆర్డర్, మేబీ జస్ట్ సంథింగ్ వేరే అనదర్ ప్రోడక్ట్ తో చేస్తున్నాను. ఇంకొక ఇన్వాయిస్, ఇంకొక ఆర్డర్. కంటిన్యూ, నో ప్రాబ్లం. సో ఐఎమ్ జస్ట్ ఆర్డరింగ్ దట్ ఆల్సో. రైట్, నా 1 more 597 నెక్స్ట్ ప్రొడక్ట్, నెక్స్ట్ దే. సో నేను ఇక్కడ కామా పెట్టి జస్ట్ 7 పెడుతున్నాను అంతే. ఓకే, 597 2 చేసేస్తున్నాను. లేకపోతే ఇంకోటి కూడా చేద్దాం, ఏమన్నా అందులో. ఓకే, ఇంకొక ఆర్డర్ చేస్తున్నాను. ఈసారి 2 ప్రొడక్ట్స్ ఇవి. ఓకే, అవి 1, ఇది అది తర్వాత ఇంకో వేరే ప్రొడక్ట్ 1, ఇది ఇంకో ప్రొడక్ట్, మళ్ళీ సేమ్ ప్రొడక్ట్ 2 యూనిట్స్, మొత్తం 3 ఆర్డర్స్ అయ్యాయి. ఇప్పుడు 3 ఆర్డర్స్ అయ్యాయి నా దగ్గర.
Okay, 7, 8, 9. Okay, 6, 7, 8. Now 20596, 20597, 20598. రైట్. నౌ ఇప్పుడు ఏం చేయాలి? కంబైన్ చేయాలి వీటిని. మీరు డైరెక్ట్ గా టీ కోడ్ అయినా కొట్టొచ్చు. కానీ టీ కోడ్ గుర్తుండకపోతే కంగారు పడద్దు. ఎందుకంటే ఇది అంటే మనం రెగ్యులర్ గా వాడినా వాడకపోయినా దేర్ ఇస్ ఎ టీ కోడ్ VL10C, VL10A అని చెప్పేసి 2 టీ కోడ్లు ఉంటాయి. కాకపోతే ఈ టీ కోడ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది ఎండ్ యూజర్ ప్రాసెస్, మంది కాదు. కాకపోతే వాడు ఇలా కంబైన్ చేసేటప్పుడు వాడికి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని నేను అంటున్నాను. సో మనకి కూడా తెలియాలి. లాజిస్టిక్స్, ఇందులో మీరు యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ద టీ కోడ్స్ ఇక్కడే ఉంటాయి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మాస్టర్ డేటాకి వెళ్ళారనుకోండి, బిజినెస్ పార్ట్నర్ లో కస్టమర్ లో క్రియేట్ VA01, చేంజ్, ఇది మీకు ఇంతకుముందు కూడా చూపించాను, VD01. ఇక్కడతో కస్టమర్ తీసేస్తే మాస్టర్ డేటా నుంచి సేల్స్ లోకి వెళ్తున్నాను. సేల్స్ లో మీకు ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డరు అన్ని అంటే దానికి సంబంధించిన టీ కోడ్స్ ఉంటాయి ఇక్కడ. డీలింగ్ అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, ఓకే, ఇక్కడ రాస్తుంటాయి ఈ ప్రాసెస్ అంతా. షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లో అవుట్ బౌండ్ డెలివరీలో ఉన్నాం. ఇప్పుడు మనం డెలివరీ చేయబోతున్నాం. అవుట్ బౌండ్ డెలివరీలో క్రియేట్ సింగిల్ డాక్యుమెంట్ అయితే ఇది VL01N మనం చేసేది విత్ రిఫరెన్స్ కదా, ఇదేనా మనం చేసేది VL01N ఇక్కడ ఉంటుంది. సో ఇది కాదు ఇప్పుడు మనం చేసేది, సింగిల్ కాదు, మనం చేయబోయేది కలెక్టివ్ ప్రాసెసింగ్. కలెక్టివ్ అంటే అన్ని కలుపుకొని చేస్తున్నాం. సో ఇందులో డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి. నేను ఇప్పుడు VL10A, VL10C చెప్పాను. 10A, 10C సేల్స్ ఆర్డర్ ఐటమ్స్ ని కంబైన్ చేయటం, ఆర్డర్స్ ని కంబైన్ చేయటం. సో ఏది వెళ్ళినా ఒకటే స్క్రీన్ తీసుకెళ్తుంది. చూడండి, VL10Aకి వెళ్ళినా మీకు సేల్స్ ఆర్డర్ ఫాస్ట్ డిస్ప్లే చూపిస్తుంది. ఓకే, VL10Cకి వెళ్ళినా జస్ట్ సేల్స్ ఆర్డర్ ఐటమ్స్ డిస్ప్లే చూపిస్తుంది. కానీ స్క్రీన్ ఒకలాగానే ఉంటుంది, మీకు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. మీరు దేనికి వెళ్ళినా పర్లేదు, VL10Aకి వెళ్ళినా 10Cకి వెళ్ళినా ఒకటే ఉంటుంది. కాకపోతే మీకు ఐటమ్ వైజ్ గా కనపడదు అంతే. ఇక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఆర్డర్స్ ని మీరు ఇప్పుడు కంబైన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆర్డర్ డాక్యుమెంట్ నెంబర్స్ ని ఇక్కడ రాయాలి. ఓకే, లేదా డేట్ ని రన్ చేసినా సరే మీకు డిస్ప్లే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 and 8 డేట్ మధ్యలో ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయి ఇలా రన్ చేస్తే మీకు మొత్తం ప్రపంచం మొత్తం తీసుకొస్తుంది. అంటే మీకు సంబంధం లేనివి కూడా వచ్చేస్తాయి దీంట్లోకి. సో మీరు అప్పుడు కంట్రోల్ పెట్టేయాలి. కంట్రోల్ ఏంటి? సేల్స్ ఆర్గనైజేషన్ ఇస్ ద కంట్రోల్. ZSUN అంటే ఈ సేల్స్ ఆర్గనైజేషన్ వరకు మాత్రమే రన్ చేస్తున్నాను నేను. ఓకే, జస్ట్ రన్, చూద్దాం ఉన్నాయో లేవో. మరి ఉన్నాయా? 6, 7, 8 ఇవే కదా. అలా చేసినా పర్లేదు, చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఆప్షన్స్ ని ఎలా వాడాలో నేర్చుకోవాలి మీరు స్క్రీన్ పైన. సో ఒకవేళ ఇలా ఐడెంటిఫై అవ్వలేదు అనుకుందాం, మేబీ మీకు సేల్స్ డాక్యుమెంట్ నెంబర్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ వరకు అని చెప్పి 2 అంటే ఫ్రమ్ నుంచి 2 వరకు అని చెప్పి రాస్తుంది. ఇలా కాకుండా యూ కెన్ గో టు ద మల్టిపుల్ సెలెక్షన్కి వెళ్ళిపోవచ్చు. మల్టిపుల్ సెలెక్షన్కి వెళ్తే యూ కెన్ ఫిల్ 1 by 1 యూ కెన్ ఫిల్. అంటే ఇప్పుడు 20596 20 అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు అంటే సమానంగా ఉన్నాయి కాబట్టి ఓకే, కానీ అన్ని సందర్భాల్లో సమానంగా ఉండాలని రూల్ ఏం లేదు. ఇది 7, అది 9, అది 10 అలా ఉన్నప్పుడు ఇలా వెళ్ళాలి. అదే ఒకటే సీక్వెన్స్ లో ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 6 to 8 ఉంది అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ గా 20596 to 20598 ఈ బిట్వీన్ ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురా అని చెప్తున్నాం మనం. కానీ అది చాలా రేర్ గా జరుగుద్ది ఇలా ఫ్రమ్ అండ్ టు అనేది. యాక్చువల్గా ఇలా వెళ్ళటమే బెటర్. ఎందుకంటే మీకు మల్టిపుల్ నెంబర్స్ తో ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు 20598 వచ్చింది, నెక్స్ట్ నెంబర్ 20599 రావాలని రూల్ ఏం లేదు. మేబీ ఇంకేదో ఆర్డర్ క్రియేట్ అయి ఉండొచ్చు అది. సో ఈ ఆప్షన్ లోకి వెళ్తే ఇట్ విల్ బి ఈజీ. సో వీఆర్ ఎగ్జిక్యూటింగ్. సో ఇట్ విల్ బి గ్రీన్ మార్క్. చూసారా, గ్రీన్ వచ్చింది. ఇందాక దాకా ఇలా ఉండే, ఇప్పుడు గ్రీన్ అయింది. అంటే లోపల డేటా ఉంది. లెట్స్ రన్. మళ్ళీ అదే తీసుకొస్తుంది. అది అవే ఉన్నాయంట. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఈ 3 ప్రాసెస్ని కలిపి, అదే 3 సేల్స్ ఆర్డర్లను కలిపి సింగిల్ డెలివరీ చేయాలి నేను. ఓకే, సెలెక్ట్ ఇవన్నిటిని కలిపి మీకు ఏవేవైతే కావాలి అనుకున్నారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఆల్, డీసెలెక్ట్, ఇదే కదా 2 ఆప్షన్స్.
సెలెక్ట్ ఆల్ కొట్టేస్తే సెలెక్ట్ ఆల్ అవుతాయి. లేదు నాకు ఓన్లీ ఇవి 2 మాత్రమే కంబైన్ చేయాలనుకుంటున్నాను. సో యూ షుడ్ సెలెక్ట్ కంట్రోల్ పట్టుకొని ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మౌస్ మారిపోద్ది. మీరు లైక్ ఎక్సెల్ ఎలా అయితే వస్తుందో అలా. సో ఇక్కడ కంట్రోల్ పట్టుకొని దీన్ని సెలెక్ట్ చేస్తే ఆ 2 సెలెక్ట్ అవుతాయి. మీరు దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. 3 సెలెక్ట్ అయిపోతాయి. కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేస్తే చాలు. లేదు సెలెక్ట్ ఆల్ కొట్టేస్తే అయిపోతుంది. సో సెలెక్ట్ ఆల్ కొట్టేసాం. సో ఈ మూడింటిని కలిపి ఒక డెలివరీ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. సో లెట్స్ క్రియేట్. సో గో టు ద ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ డెలివరీ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కొట్టేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ స్టెప్. బ్యాక్గ్రౌండ్ కొట్టాలి. చెక్ చేసుకుంటుంది, కొంత వ్యాలిడేట్ చేసుకుంటుంది సిస్టమ్. కరెక్ట్ గా ఉందా లేదా, ఏమేమి వ్యాలిడేట్ చేసుకుంటుందో మనం రాసుకుందాం. చూడండి ఆ మూడింటికి 3 గ్రీన్లు పట్టుకొచ్చింది. ఇప్పుడు కనపడుతుందా? మూడింటికి 3 గ్రీన్లు పట్టుకొచ్చింది. ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఏం లేవని. సో క్లియర్. సో నౌ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. గో టు ఇక్కడ లాగ్ ఆఫ్ డెలివరీ, ఈ ఆప్షన్స్కి వెళ్ళాలి. లాగ్ ఆఫ్ డెలివరీ ఇందులోకి వెళ్తే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఒక గ్రూప్ ని క్రియేట్ చేసింది. 6211 అనే ఒక గ్రూప్ ని క్రియేట్ చేసింది. దీంతో పని లేదు మనకి. ఇది దీంతో పని ఏం లేదు. అంటే ఈ గ్రూప్ లోపలికి వెళ్ళాలి మనం. గ్రూప్ లోపలికి వెళ్ళాలంటే దీని ఇలా జస్ట్ ఎక్కడైనా ఈ గ్రూప్ పైన ఒక దగ్గర మౌస్ పెట్టేసి డాక్యుమెంట్స్ అనే దగ్గరికి వెళ్ళండి. డాక్యుమెంట్స్ వెళ్తే ఈ గ్రూప్ ఒక డాక్యుమెంట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ యువర్ డెలివరీ డాక్యుమెంట్. అంతే. ఈ డెలివరీ డాక్యుమెంట్ లోకి వెళ్దాం. ఇదిగోండి ఈ డెలివరీ డాక్యుమెంట్ కాపీ ఎలా చేసుకోవాలి, కంట్రోల్ వై కొడితే మీకు ఈ బటన్ వస్తుంది. దీని నుంచి కాపీ చేసుకొని కంట్రోల్ సి కొట్టేయాలి. అయిపోయిందా? లేదు అలా నేను చెయ్యను అంటే ఇప్పుడు దీని ఒక నిమిషం కాపీ చేస్తాను. ఫస్ట్ కాపీ చేయనివ్వండి. ఫస్ట్ కాపీ చేసి VL02N ఇక్కడ నుంచి డెలివరీ డిస్ప్లేకి వెళ్ళాలి. చేంజ్ లోకి ఇక్కడ పేస్ట్ చేస్తే ఏం క్రియేట్ అయిందో మీకు చూపిస్తుంది. ఎస్ ఏం చేస్తుంది చూడండి. ఏం చేసింది ఇది? 3 items సింగిల్ డెలివరీ. 3 ఆర్డర్స్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని తీసుకొచ్చి యాడ్ చేసింది. ఓకే ఇక్కడ 1 పిక్. ఓకే ఇక్కడ నేను నెక్స్ట్ పిక్ చేస్తున్నాను. అన్ని పిక్ చేసేద్దాం ఇంకా మాన్యువల్ గా. ఇక్కడ తర్వాత 2 రైట్ పీజే చేసాను. సింపుల్. సో నా డెలివరీ ఈజ్ రెడీ. 3 ఐటమ్స్ తో 3 ఆర్డర్స్ తో ఒక సింగిల్ డెలివరీ అయిపోయింది. 3 ఆర్డర్స్ తో ఒక సింగిల్ డెలివరీ అయిపోయింది. సో దిస్ ఈజ్ మై డెలివరీ నెంబర్. Where is that? Yeah. ఓకే 3 ఆర్డర్స్ తో సింగిల్ డెలివరీ అయిపోయింది. ఒక 2 minutes ఇప్పుడే వస్తాను. 2 minutes.
యా నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఆల్ రైట్. సో ఇక్కడ చూడండి, ఓకే 80 నా వాయిస్ వస్తుందా? హలో. Yes, sir. Right, I'm sorry. So again, I'll create one more process, one more sales order, like some more మనం మళ్ళీ క్రియేట్ చేద్దాం ఇంకొన్ని, ఎందుకంటే నెక్స్ట్ దానికి కావాలి కదా. సో ఐఎమ్ క్రియేటింగ్ 2 units ఫర్ దిస్ అగైన్. మేబీ ఇక్కడ ఇది కూడా కలిపేద్దాం దీంట్లో ఒకసారి. సో ఇలా వెరైటీగా. సో లెట్ సేవ్. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇంకొక ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. మేబీ ఏదన్నా ఇంకొక ప్రోడక్ట్ తీసుకొని. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ఆల్సో. సో 2 products now. Okay, we know we have created 2 orders. Let's close this. Let's close this also. Go back. మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం ఒకసారి, ఏమైనా ఉన్నాయా? ఏం లేవని చెప్తుంది అది. సరే వెనక్కి వెళ్ళి మళ్ళీ వద్దాం. మళ్ళీ ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. యా we got 2, correct? We got 2. So మళ్ళీ వీటిని will combine one. Background. Okay. See log అంటుంది, log కి వెళ్తున్నాను. Now it has been created one group again 212. So document, ఇందులో ఇంకొక డెలివరీ నెంబర్ ఉంది. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని డైరెక్ట్ గా డెలివరీకి వెళ్ళాల్సిన పనేం లేదు. ఇందాక ఆ ప్రాసెస్ చూపించాను కదా, ఇప్పుడు డైరెక్ట్ గా దీని మీద ఇలా మౌస్ పెట్టేసి డిస్ప్లే డాక్యుమెంట్ కొట్టేస్తే మిమ్మల్ని డైరెక్ట్ గా డెలివరీలో తీసుకెళ్తుంది. అంటే మీరు దాన్ని కాపీ చేసి మళ్ళీ VL02 అని ఓపెన్ చేసి ఇలా చేయకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని VL03 అని తీసుకొచ్చేస్తుంది. మీరు ఇక్కడ దీన్ని జస్ట్ చేంజ్ మోడ్ ప్రెస్ చేస్తే చాలు. సో మీరు యూఆర్ ఇన్ VL02 అని మళ్ళీ బ్యాక్ టు. సో ఇక్కడ 2 యూనిట్లు, ఇక్కడ ఒక 1 యూనిట్, ఇది ఒక 1 యూనిట్. ఇవి 2 ఒక ఆర్డర్ అవి కదా, ఇది ఒకటే ఒక ఆర్డర్ అది. సో అగైన్ ఐఎమ్ డూయింగ్ PGI. వాట్ హ్యాపెన్? సో 1 అంటారు, సారీ. సో 1 delivery has been saved. Okay, right. So I already PGI done. So this is my delivery number. Go back to right here to the delivery number. So I have 2 different deliveries now. అర్థమవుతుందా? సరే అట్లా. ఓకే, ఇప్పుడు 2059678 తో ఒక డెలివరీ చేశాను, 9, 10 తో 2 ఆర్డర్లతో ఇంకో డెలివరీ చేశాను. సో ఐ హ్యావ్ 2 డెలివరీస్ నౌ, 49 and 50. ఈ 2 డెలివరీని కలిపి ఒక కంబైన్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ. సో గో బ్యాక్, కలెక్టివ్ ప్రాసెస్ క్లోజ్ చేస్తున్నాను, అవుట్ బౌండ్ డెలివరీని క్లోజ్. ఇప్పుడు బిల్లింగ్కి వెళ్తున్నాను. బిల్లింగ్లో బిల్లింగ్ డాక్యుమెంట్ VF0123 ఇవన్నీ రెగ్యులర్ గా. బిల్లింగ్ డ్యూ లిస్ట్ VF04. VF06 is the background processing. So you can go to VF04. VF04 లోకి వెళ్ళి you have to give your sales organization. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్ ఇచ్చి రన్ చేస్తే, కాకపోతే ఏమవుద్దంటే మీ దగ్గర ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ చూపించేస్తుంది. సో డేట్ రేంజ్ ఇచ్చుకుంటే బెటర్ మీరు, ఒకవేళ ఉంటే కనుక. లేకపోతే మొత్తం లిస్ట్ ZSUN లో డెలివరీ అయ్యి బిల్డింగ్ అవ్వకుండా ఇవాళ వరకు ఏమేమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ లిస్ట్ అంతా వస్తుంది ఇక్కడ. ఇదిగోండి, ఈ లిస్ట్ అంతా డెలివరీ అయ్యి బిల్డింగ్ అవ్వలేదంట వీటన్నిటికి. సో ఎనీహౌ దట్ ఈస్, ఇప్పుడు మనకి దాంతో పని లేదు. సో వేర్ వీవర్
లైక్ మనం ఒక 2 డెలివరీలు పెట్టుకుని ఉన్నాం, 49, 50 కదా, కరెక్ట్. 49, 50 ఈ 2 డెలివరీలు పెట్టుకుని ఉన్నాం. ఈ 2 డెలివరీలని ఓకే, ఇదొకటి ఇదొకటి ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనం ఒక సింగిల్ బిల్డింగ్ గా చేయాలి. ఓకే, కలెక్టివ్ బిల్డింగ్ డాక్యుమెంట్, ఇండివిజువల్ బిల్డింగ్ డాక్యుమెంట్, కలెక్టివ్ బిల్డింగ్ డాక్యుమెంట్ అని ఆన్లైన్ అని చూసారా. సో దీన్ని నేను ఆన్లైన్ ప్రెస్ చేస్తున్నాను. ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఇన్కరెక్ట్ వస్తుంది? ఎక్కడైనా డెలివరీ ఓపెన్ చేసి ఉంచాను నేను. ఓ మై గుడ్నెస్. ఒకసారి వెనక్కి వెళ్దాం. ఒకసారి నేను సేవ్ చేయను దీన్ని, మళ్ళీ చూద్దాం. మళ్ళీ రన్ చేస్తాను ఒకసారి. అది వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పటికి. వెళ్ళిపోలేదా? 59 ఉందిలే. ఓకే, లెట్ మీ unselect all, select these two, again collective process. Yeah, now you see అన్ని కలిపి దాంట్లోకి వచ్చాయా? 2 ఇన్వాయిస్లో. ఇంతకు ముందు ఇన్వాయిస్ లో 3 ఉండే, తర్వాత ఇన్వాయిస్ లో 2 ఉండే. గుర్తుందా ఇది? ఇంతకు ముందు ఆర్డర్లో 3 ఉండే, 1, 2, 3 3 డిఫరెంట్ ఆర్డర్స్ కదా ఫస్ట్ సారి చేసినప్పుడు. తర్వాత చేసింది అన్ని 2 ఆర్డర్లు కలిపాను, ఆర్డర్ 1, ఆర్డర్ 2. సో అలానే డెలివరీలు కూడా డెలివరీలు కంబైన్ చేశాను. ఇప్పుడు మొత్తం అన్ని డెలివరీలు కలిపి, అంటే అన్ని లైన్ ఐటమ్స్ కలిపి ఒకటే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మొదటి ఆర్డర్ వాల్యూ 6,000, రెండో ఆర్డర్ వాల్యూ 5,000, మూడో ఆర్డర్ వాల్యూ 12,000. ఈ 3 కలిపి ఒక డెలివరీ చేసాం. తర్వాత రెండో ఆర్డర్లో, రెండోసారి చేసిన ఆర్డర్లో 2 మెటీరియల్ కలిపాం, అందుకని 17,000 అయింది మనకి ఇక్కడ. ఇప్పుడు వస్తుంది లోపల చూద్దాం. సో తర్వాత 7,000 మొత్తం కలిపి బిల్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను సేవ్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది? ఒక డెలివరీ డాక్యుమెంట్ నెంబర్ని క్రియేట్ చేయాలి. ఇది చూద్దాం. దేంట్లో ఒక దాంట్లోకి వెళ్ళి ఒక నిమిషం. డాక్యుమెంట్ నెంబర్ 9004139 యాడ్ అయింది. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులోంచి బయటకు వస్తే వెళ్ళిపోతుంది ఇది, అందుకని చూస్తున్నాను. వేర్ ఇస్ ద F2 నెంబర్? ఎందుకు జనరేట్ అవ్వలేదు? నెంబర్ లేదు ఇక్కడ. ఒక్క నిమిషం వస్తుంది, అది రీఫ్రెష్ చేస్తే వస్తుంది. రిఫ్రెష్ చేస్తే వెళ్ళిపోద్ది ఇది. ఇక్కడ జనరేటెడ్ నెంబర్ రావాలి, గ్రూప్ నెంబర్ అన్నా ఇవ్వాలి. ఇది గ్రూప్ నెంబర్ ఇవ్వట్లేదు. సరే చూద్దాం, నో ప్రాబ్లం. మనకి కావాల్సిన డెలివరీ అయితే క్రియేట్ అయిపోయింది, బిల్డింగ్ అయితే క్రియేట్ చేసింది. చూద్దాం. VF02లోకి వెళ్తున్నాను, లేదా 3లోకి వెళ్తున్నాను, వెళ్ళినా పర్లేదు. ఇప్పుడు ఇదే నెంబర్ కదా, 329 సేమ్ నెంబర్. సో 329 ఓకే, ఎంటర్ కొట్టేసి లోపలికి వెళ్తున్నాను. ఇది సింగిల్ ఇన్వాయిస్ కన్వర్ట్ చేసింది. ఇదే అనుమానం వస్తుంది నాకు. ఒక్క నిమిషం, జస్ట్ మూమెంట్. 949 what is that? VL03N. దీనికి ఎన్ని ఇన్వాయిస్లు క్రియేట్ అయ్యాయి? there is a multiple invoices have been created. 27, 25, 26 చాలా క్రియేట్ అయ్యాయి. ఇలా క్రియేట్ అవ్వకూడదు, ఇలా క్రియేట్ అవ్వకూడదు కదా, ఇలా క్రియేట్ అవ్వకూడదు. సింగిల్ ఇన్వాయిస్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఏమైంది? ప్రతి లైన్ కి ఒక ఇన్వాయిస్ ని క్రియేట్ చేసింది. సో అది తప్పు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇంకా సింగిల్ ఇన్వాయిస్ కాదు కదా మన ఎయిమ్ ఏంటి? దీనికి మనం ఏం చేద్దామంటే, తెలిసి ఇది ఏం చేసిందంటే, ఒక్క నిమిషం ఉండండి, నేను చూస్తా. ఒకటే నిమిషం చెప్తా.
ఏం జరిగిందో. డిస్ప్లే డాక్యుమెంట్. Three, 2, 5. 3, 2, 5. ఓకే, రిఫరెన్స్ నెంబరు అసైన్మెంట్ నెంబర్ మారిపోతుంది. 20597 అది రివర్స్ గా అసైన్ చేసుకుంటుంది. మనం ఏం చేద్దామంటే దాన్ని తీసేద్దాం. 20597 సారీ 20597 596 ఇది డబల్ చేస్తుంది ఈ పని. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను మొత్తం క్లియర్ చేస్తాను. వాట్ ఇస్ ద నెంబర్? 90041. ఒక్క నిమిషం. Nine double 041 325 326 327. Next 327. Next 28329. Okay, good to go. ఒక్క నిమిషం. ఒకటే మీకు నేర్పిస్తాను ఇది కూడా. 325 325 325 325 325. మొత్తం ఎన్ని ఇన్వాయిస్ క్రియేట్ అయ్యి? 5 కదా. 5 6 కదా, 7 8 9 is the last one, correct? గుర్తుందా? 9th one is the last one, correct? లేదా మీకు 0 చూద్దాం. 50. I think 9th is the last one. Yeah, 9 is the last one. Okay, good. /I. Right. Let me enter this. Let me save this. Okay. Now, ఇప్పుడు ఏమవుతుంది? /n/VL02N. ఇది స్టెప్ ఏమేమి చేయక్కర్లేదు, నేను మీకు నేర్పిస్తాను ఈ స్టెప్ ఎలా చేయాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్. ఓకే, క్యాన్సిలేషన్ పడిపోయింది కదా. రైట్, మెయిన్ ఇన్వాయిస్ 2 ఇన్వాయిస్ క్యాన్సిలేషన్స్ పడతాయి. ఇక్కడ ఒక మెయిన్ ఇన్వాయిస్, 2 ఇన్వాయిస్ క్యాన్సిలేషన్స్. ఇప్పుడు డెలివరీలు మళ్ళీ ఓపెన్ అయిపోయాయి. డెలివరీలు ఇన్కంప్లీట్ స్టేటస్ లోకి వచ్చి ఉంటాయి. చూడండి, డెలివరీలు మళ్ళీ బీయింగ్ ప్రాసెస్ స్టేటస్ లోకి వచ్చాయి. రైట్, సో మళ్ళీ చేద్దాం. మళ్ళీ కంబైన్ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ ఒక చిన్న చేంజ్ చేయాలి. ఒక్క నిమిషం. BTFL అని చెప్పేసి ఒక కాపీ కంట్రోల్ ఉంటుంది. నేను మీకు నేర్పిస్తాను, తర్వాత వస్తాయి కాపీ కంట్రోల్స్. దానిలో ఒక చిన్న సెటప్ తీసేద్దాం. డెలివరీ నుంచి బిల్డింగ్కి వెళ్ళే సెటప్ మారిపోద్ది. ఓకే, వచ్చింది. ఇందులో జస్ట్ లెట్ మీ గో టు చేంజ్ మోడ్. TFL కదా, TFL. ఓకే, LF2 F2. ఓకే, నేను మార్చలేదా, అందుకని వస్తుంది. Just a moment. ఓకే, ఇందులో బిల్డింగ్
బిల్లింగ్ టైప్ ఓకే, బిల్లింగ్ టైప్ వచ్చేసి F2, టైప్ వచ్చేసి LF. వీరిద్దరి మధ్యలో అసైన్మెంట్ నెంబర్ B ఉంది. B అంటే సేల్స్ ఆర్డర్ నెంబర్. ఓకే, దీన్ని అసలు తీసేద్దాం. ఓకే, నా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. అంటే ఇప్పుడు దాకా జరిగిన ప్రాసెస్ అంతా మర్చిపోయిన ఒకసారి. ఓకే, డెలివరీలు క్రియేట్ చేసాం, మల్టిపుల్ డెలివరీస్ ఉన్నాయి కదా మన దగ్గర. సో ఇప్పుడు బిల్లింగ్ డ్యూ లిస్ట్కి వెళ్తున్నాను. సో మళ్ళీ 59, 60, 49, 50 మళ్ళీ చూపిస్తాయి. చూడండి, 49, 50 మళ్ళీ ఇందులోకి వచ్చేసి ఉంటాయి. సో మళ్ళీ కలెక్టివ్ బిల్లింగ్ డాక్యుమెంట్ అండ్ ఆన్లైన్. ఓకే, 1, 2, 3, 4, 5, 6 సేమ్ కదా, ఒకటే ఇన్వాయిస్ అవుతుంది. చూడండి, ఇప్పుడు సింగిల్ ఇన్వాయిస్ అవుతుంది. కనపడుతుందా? మొత్తం 6 ఐటమ్స్ మొత్తం సింగిల్ ఇన్వాయిస్ కింద కౌంట్ అవుతున్నాయి. నౌ going to save this. This is the single invoice number. ఇది నా ఫైనల్ ఇన్వాయిస్ నెంబర్. ఓకే, let me paste it here. సో ఈ 135కి వెళ్ళినప్పుడు ఏమేమి జరుగుతుందో చూద్దాం సార్. లోపలికి వెళ్దాం. VF02 135 లోపల మీరు చూస్తే అన్ని ఐటమ్స్ ఉంటాయి. అన్ని ఐటమ్స్ ఒక దగ్గరకు వచ్చేసి చూడండి, మొదటి దాంట్లో మనం పెట్టాం, గుర్తుందా? 1, 2, 3 ఒక ఆర్డర్, ఇవి 2 కలిపి ఒక ఆర్డర్, ఇది ఒకటే ఒక ఆర్డర్. మొత్తం 5 ఆర్డర్స్, 3 + 2, ఇక్కడ 3, ఇక్కడ 2 కలిపి 2 డెలివరీలు చేసాం. 2 డెలివరీల నుంచి ఒక బిల్లింగ్ చేసుకోండి, వెళ్ళిపోయాం. అర్థమైందా ప్రాసెస్? ఇక్కడ చేయగలరు కదా మీరు కూడా? ఓకేనా? నేను చిన్న చేంజ్ చేశాను సెటప్ లోది, కాన్ఫిగరేషన్. అది స్టాండర్డ్ అలా లాక్ చేసి ఉంటుంది, అందుకని నేను అన్లాక్ చేశాను దాన్ని. నో ప్రాబ్లం, మీకు వస్తుంది, మీకు పని చేస్తుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు ఎస్లో వెళ్ళాం కదా. నో, మల్టిపుల్ ఆర్డర్స్ ని సింగిల్ డెలివరీ కింద కంబైన్ చేయాలా వద్దా అనేది కస్టమర్ చాయిస్. ఇది నా చేతుల్లో ఏమి ఉండదు. కస్టమర్ చాయిస్ అంటే ఏంటి? కస్టమర్ చాయిస్ అని ఎందుకు అంటున్నానంటే, చూడండి, XD02లోకి వెళ్తే నా GTR ఫార్మా నేను తీసుకున్న లోపలికి వెళ్తే మనం ఇక్కడ సేల్స్ ఏరియా డేటాలో షిప్పింగ్ లో ఆర్డర్ కంబైన్ అని చెప్పేసి మనం ఒక టిక్ కొట్టేసి వచ్చాం. ఇక్కడ గుర్తొచ్చింది? ఇప్పుడు ఆర్డర్ కాంబినేషన్, మనం ఇక్కడ ఆర్డర్ ని కంబైన్ చేయమని చెప్పి రాసాం ఇక్కడ. అందుకని డెలివరీలో ఆర్డర్స్ కంబైన్ అవుతున్నాయి. ఈ టిక్ కనుక పెట్టకపోతే ఈ డెలివరీలు కంబైన్ అవ్వవు. అంటే ఈ ఆర్డర్లన్నీ తీసుకొచ్చి ఒక డెలివరీలోకి రావు. ఎందుకంటే కస్టమర్ మాస్టర్ లో ఆ సెటప్ ఉండాలి. ఇది దీని ప్రీ రిక్విజైట్. క్లియరా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ డెలివరీలు నేను కలిపి బిల్లింగ్ చేస్తున్నాను. 2 డెలివరీలు కలిపి బిల్లింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇందాక చెప్పిన కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్ స్టేట్మెంట్ ఇక్కడది. ఇన్వాయిస్ డేట్స్ ఇవి, ఇన్వాయిస్ లిస్ట్ ఇది. ఇక్కడ మనకి కంబైన్ గా డెలివరీని ఇన్వాయిస్ చేయాలా వద్దా అనేది అది చేసుకోవచ్చు, డైరెక్ట్ గా చేసుకోవచ్చు. డెలివరీని కంబైన్ చేసుకొని ఒక ఇన్వాయిస్ కింద క్రియేట్ చేసేయచ్చు. కానీ దేర్ ఈజ్ సమ్ కండిషన్స్. ఇక్కడ 3 ఆర్డర్లు కలిపి ఒక సింగిల్ డెలివరీ చేసాం ఫస్ట్ స్టెప్ లో. కానీ సిస్టమ్ ఏం చేస్తుందంటే 3 ఆర్డర్లని
కలిపినప్పుడు 2 డెలివరీలు క్రియేట్ చేస్తుంది అది. వాట్ కుడ్ బి ద రీజన్స్ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్. వై ఆర్డర్స్ ఆర్ గెటింగ్ స్ప్లిట్టెడ్, డెలివరీస్ ఆర్ గెటింగ్ స్ప్లిట్టెడ్. ఎందుకు డెలివరీస్ స్ప్లిట్ అవుతున్నాయి? సింగిల్ డెలివరీ అవ్వాల్సిన దగ్గర 2 డెలివరీలు క్రియేట్ అవుతున్నాయి. ఓకే, ఎందుకు 2 డెలివరీలుగా స్ప్లిట్ అవుతున్నాయి? ఎందుకంటే రీజన్ 1 మీకు తెలిసింది, ఇందాక మీరు చెప్పారు ఏంటది? షిప్ టు పార్టీ షుడ్ బి సేమ్. షిప్ టు సేమ్ ఉండాలి, అంతే కదా? ఈ ఆర్డర్స్ ని మీరు కంబైన్ చేసి ఒక డెలివరీ చేయాలి అంటే షిప్పింగ్ పాయింట్, నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ 4 ఏవైతే ఉన్నాయో అవి నేను సేమ్ ఉంటే నాకు తీసుకొస్తావు. నేను కాకుండా నేను వేరే అతను ఇద్దరం ఉండి ఒకటి డెలివరీ చేస్తానంటే ఎవరు ఊరుకుంటారు? అలా ఊరుకోవడం కుదరదు కదా. ఒకటి డెలివరీ అవ్వదు కదా, అది 2 డిఫరెంట్ డెలివరీలు అవి. అతను వాళ్ళ ఇల్లు వేరు, మా ఇల్లు వేరు. సో షిప్ టు పార్టీ షుడ్ బి సేమ్. సెకండ్ పాయింట్ రాసుకోవాలి. షిప్పింగ్ పాయింట్ షుడ్ బి సేమ్. ఇది నేను ఎవరో చెప్పేది కాదు, ఎస్సీపీ చెప్తుంది ఇవన్నీ. మీకు కూడా తెలుసు. షిప్పింగ్ పాయింట్స్ మారిపోతే డెలివరీ మారిపోతాయి కదా. బేస్డ్ ఆన్ ద షిప్పింగ్ పాయింట్ బట్టి కూడా నా డెలివరీలు మారిపోతాయి. నెక్స్ట్ ఇన్కోటమ్స్ మారిపోయినా కూడా మారిపోతాయి. యూ కెనాట్ కంబైన్ ఇంటూ 1 డెలివరీ. వీటిల్లో ఏ చేంజెస్ ఉన్నా కూడా మీరు కంబైన్ చేసి చేయలేరు డెలివరీని. డెలివరీ డేట్లు వేరువేరుగా ఉన్నా కూడా కంబైన్ చేయలేరు. ఎలా కంబైన్ చేస్తాం? రేపు డెలివరీ చేయమన్న ఐటమ్ ని వచ్చే వారంతో కంబైన్ చేస్తే ఎలా కుదురుద్ది? అలా కుదరదు. డెలివరీ డేట్స్ వేరేగా ఉంటే మాత్రం కంబైన్ చేయడం కుదరదు. రూట్స్ సేమ్ లేనప్పుడు కూడా కంబైన్ అవ్వదు. ఓకే, రూట్స్ ఏమైనా కూడా కంబైన్ అవ్వదు. సో ఈ ఇష్యూస్ వల్ల డెలివరీ స్ప్లిట్ అవుతూ ఉంటాయి. మై డెలివరీ ఇస్ స్ప్లిట్టింగ్ అని అడుగుతాడు. నేను కంబైన్ చేస్తున్న సేల్స్ ఆర్డర్స్ లో మన డెలివరీ స్ప్లిట్ అవుతుంది. వాట్ కుడ్ బి ద రీజన్ అడిగితే ఈ రీజన్స్ చెప్పాలి. లేదు డెలివరీ స్ప్లిట్ రీజన్స్ చెప్పండి అంటాడు, మీరు ఇవి చెప్పాలి. అదేవిధంగా 2 డెలివరీలని ఒక బిల్లింగ్ చేస్తున్నాను, కానీ సిస్టమ్ మాత్రం 2 బిల్లింగ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనకు అదే జరిగింది ఇందాక. సిస్టమ్ మాత్రం 2 బిల్లింగ్లు జరుగుతుంది. స్ప్లిట్ రీజన్స్, మళ్ళీ బిల్లింగ్ కి స్ప్లిట్ రీజన్స్ ఏంటి అంటే ఎందుకు డెలివరీలు స్ప్లిట్ అవుతున్నాయి, అదే బిల్లింగ్ స్ప్లిట్ అవుతున్నాయి. ఇదేమో డెలివరీ స్ప్లిట్ రీజన్స్ అయితే ఇది బిల్లింగ్ స్ప్లిట్ రీజన్స్. పేమెంట్ టర్మ్స్ షుడ్ బి సేమ్. పేమెంట్ టర్మ్స్ షుడ్ బి సేమ్. Payer should be same. Billing date should be same. ఓకే, ఇవి పోతే కనుక ఇవి మిస్ అయినా కూడా మీకు ఎస్ ఇట్ విల్ స్ప్లిట్. ఇందులో ఏది మారిపోయినా సరే స్ప్లిట్ అయిపోతుంది. ఓకే, లెట్స్ డూ ఒక సినారియో చేద్దాం. ఇందులో ఏదైనా ఒకదాన్ని మారుద్దాం డెలివరీలకి. ఎలాగో బిల్లింగ్ మీకు ఇప్పుడు చూశారు కాబట్టి డెలివరీలు మారుద్దాం. సో మళ్ళీ ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను, చూద్దాం. ఒక 2 సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. సేమ్ కస్టమర్తో చేస్తాను, బట్ కస్టమర్ సేమ్, షిప్ టు పార్టీ సేమ్. ఇదిగోండి, షిప్ టు పార్టీ షుడ్ బి సేమ్ అన్నాను. షిప్ టు పార్టీ సేమ్ ఉంటాను. మెటీరియల్లో ఒక మెటీరియల్ తీసుకుంటున్నాను, ఇదే మెటీరియల్ని సేల్ చేస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ ఈజ్ రెడీ. వాట్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ నెంబర్ 601. సెకండ్ ఆర్డర్ నేనేం మారుస్తున్నానంటే ఇంకో టర్మ్స్ మారుద్దాం ఊరికినే, అంతే. అది మా చేతిలో ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మార్చడానికి వచ్చేస్తుంది.
ఇంకో టర్మ్స్ ఏం చేద్దాం అంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకో టర్మ్స్ కనపడతాయి. ఇంకో టర్మ్స్ లో FOB ప్లేస్ లో ఐ జస్ట్ చేంజ్ COD. మళ్ళీ సేమ్ మెటీరియల్ ఇస్తున్నాను చూడండి, సేమ్ మెటీరియల్ ఇస్తున్నాను. సపరేట్లీ డిటర్మైన్, ఓకే, సేమ్ మెటీరియల్ ఇస్తున్నాను, అన్ని సేమే, జస్ట్ ఇంకో టర్మ్స్ మారిపోయింది. 2 డెలివరీలు అయినాయి, 601 and 602. Okay, let's create the delivery. PL10A. Okay, I'm going to combine the deliveries. PL10A లోకి వెళ్ళిపోయి జస్ట్ ఐఎమ్ రన్ చేస్తే ఇట్ విల్ షో 2 డెలివరీస్, 601, 602. గుడ్, సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను, నేను ఏం చేంజ్ చేయట్లేదు. చేసేసి దీని బ్యాక్గ్రౌండ్ నొక్కేస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో సో క్రియేట్ అయిందంట, ఏదో క్రియేట్ అయింది. చూద్దాం, లాగ్లోకి వెళ్ళి చూద్దాం. లాగ్లోకి వెళ్తే సేమ్ ఒక గ్రూప్ లో క్రియేట్ చేసింది, అంతా బాగానే ఉంది. సో డిస్ప్లే డాక్యుమెంట్స్కి వెళ్తున్నారు. ఇక్కడ డాక్యుమెంట్స్ లోకి వెళ్తే నాకు 2 డెలివరీలు క్రియేట్ చేసింది. చూడండి మీరే, దాని 50 లాస్ట్, ఇప్పుడు 51, 52 2 క్రియేట్ చేసింది. చూడండి కావాలంటే 51 లో ఒక డెలివరీ ఉంటుంది, 52లో ఇంకో డెలివరీ ఉంటుంది. చూసారా, స్ప్లిట్ చేసేస్తుంది. అంటే ఈ రీజన్స్ లో ఏ రీజన్ మీరు ఫాలో అవ్వకపోయినా, సేమ్ లేకపోయినా సరే స్ప్లిట్ చేస్తుంది. మీరు టెస్ట్ చేసుకోవాలి, ప్రతి రీజన్ పెట్టి చేయండి, చూడండి, టెస్ట్ చేసుకుని డిఫరెంట్ డెలివరీలో ఆర్డర్లు క్రియేట్ చేసుకోండి. సో అది ప్రాక్టీస్ అవుతుంది, ఇది ప్రాక్టీస్ అవుతుంది, 2 అవుతాయి. ఇది మీరు బై హార్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ రన్ చేద్దాం. నేను ఒక స్టాండర్డ్ డెలివరీ రన్ చేస్తాను. ఓకే, నేను ఒక డెలివరీ ఉంది ఆల్రెడీ, సో దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను. నేను ఇది తీసుకొని వెళ్ళిపోతాను. ఆల్రెడీ ఓపెన్ చేసింది కదా, ఈ 51 తీసుకొని వెళ్తున్నాను నేను. ఓకే, టేక్ ఇట్ 51 తీసుకొని ముందుకు వెళ్తున్నాను నేను. ఓకే, PJ చేసాను. ఓకే, 51 PJ అయింది. ఒక నిమిషం, లెట్ మీ కీప్ ఇట్ 51 as outside. ఒక నిమిషం, నేను పక్కన పెడుతున్నాను 51ని. ఇది 51. దీనికన్నా ముందు ఆర్డర్ నెంబరు PA02. ఇది ఆర్డర్ నెంబర్ 601 కదా, 601, I know. Yeah, 601. The CFR. Yeah, 601 is my order number. ఇది నా డెలివరీ నెంబర్. దీని తర్వాత ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ గా బిల్డింగ్కి వెళ్ళిపోతున్నాను. ఇది నా బిల్డింగ్ నెంబర్. ఓకే, దిస్ ఈజ్ మై బిల్డింగ్ నెంబర్. నేను అన్ని చేసేసి పెట్టేసుకున్నాను, పెట్టేసి రెడీ చేసేసాను. కస్టమర్ వచ్చి తీసుకెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏమైందంటే కస్టమర్ రాలేదు, కస్టమర్ వచ్చి తీసుకెళ్ళలేదు. ఓకే, కస్టమర్ వచ్చి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అన్నీ చేసి పెట్టేసుకున్నాను రెడీగా. ఏం చేయాలండి? ఆర్డర్ చేసాను, డెలివరీ చేసాను, బిల్లింగ్ చేశాను. కస్టమర్ వస్తాడని చెప్పేసి రెడీ చేసి పెట్టాను. నేను డెలివరీ క్రియేట్ చేసి పక్కా పెట్టుకున్నాను. అంటే కస్టమర్ తీసుకెళ్తాడనే ఉద్దేశంతో నేను డెలివరీ PJ కూడా చేశాను, అన్ని చేశాను. యాక్చువల్గా కస్టమర్ వచ్చినప్పుడు మాత్రమే PJ చేయాలి, కానీ ముందే చేశాను. బిల్లింగ్ కూడా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు కస్టమర్ తీసుకెళ్ళలేదు, సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ స్టెప్ రివర్స్ లో, ఫస్ట్ ఇన్వాయిస్ క్యాన్సిల్ చేయాలి. ఈ ఇన్వాయిస్ నెంబర్ తీసుకెళ్ళి P కోడ్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ VF11కి వెళ్ళి, VF11 ఇస్ ద T కోడ్. జాగ్రత్త చూడాలి. ఈ డెలివరీని, అదే ఈ బిల్లింగ్ ని ఫస్ట్ స్టెప్ కింద క్యాన్సిల్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, దీన్ని క్యాన్సిల్ చేయాలి. VF11 ఇందాక కూడా వెళ్ళాను, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే
VF11 ఇందాక రిలీజ్ చేశాను, ఇన్వాయిస్ క్యాన్సిల్ చేశాను ఇందాక నేను. ఓకే, వాట్ ఇస్ ద నెంబర్? VF11 లో మన డెలివరీ నెంబర్ ఎంత? VF11 లో 1336 చూద్దాం మన బిల్లింగ్ నెంబర్. VF11 క్యాన్సిల్ బిల్లింగ్ డాక్యుమెంట్, దీన్ని ఎంటర్ చేయండి. బిఫోర్ దాట్ కండిషన్ VA02 డాక్యుమెంట్ ఫ్లోకి వెళ్తున్నాం. This is my document flow. Let it keep it. మనం ఎలా అయితే వచ్చామో ఓకే, ఫస్ట్ ఇన్వాయిస్ తీసుకొచ్చాము. ఇదేంటిది? వేరే నెంబర్ ఉంది, దేనికి చేసింది మన ఇన్వాయిస్? మరి 136 ఉందేంటి? మేము 861 ఉంది. 1 minute. VF02 ఏం జరిగింది? ఏం లేదు, మనం అడిది దడి చేసుకుంటాం. దేనికో 01 కదా, 136 కదా. What 19601? Oh, something wrong. ఓకే, ఇది తీసుకుందాం. దాన్ని ఏమన్నా అదే తీసుకునే రూల్ ఏం లేదు, ఒకదాన్ని తీసుకుని వెళ్తున్నాం అంతే. దాని గురించి దీనే పెట్టండి. 20 కదా ఉంది. 20. ఓ, అది ఆర్డర్ కూడా ఖాళీగా ఉందా? Let's move this one. Let's delete this one. Okay. Now, so same process లో డెలివరీ రివర్స్ లో వెళ్దాం. ఇన్వాయిస్ ని క్యాన్సిల్ చేద్దాం. ఇన్వాయిస్ ని క్యాన్సిల్ చేయడానికి VF11 వెళ్ళిపోయి 136 ఎంటర్ కొట్టేస్తున్నాను. సో ఇన్వాయిస్, క్యాన్సిలేషన్ ఇన్వాయిస్ రెండు జనరేట్ అవుతున్నాయి. సో లెట్ మీ క్రియేట్ ఇట్. సో ఇప్పుడు 137 చేసుకుంది. అది ఏం చేసిందో చూద్దాం. సమ్వేర్ ఎల్స్ VL02 అని వెళ్దాం. ఇవన్నీ ఉందా ఇక్కడ కూడా? గుడ్. సో డాక్యుమెంట్ ఫ్లోకి వెళ్దాం. డాక్యుమెంట్ ఫ్లోలోకి వెళ్తే సో ఇక్కడ మీరు చూస్తే మెయిన్ ఇన్వాయిస్, క్యాన్సిలేషన్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ ని ఎప్పుడు కూడా డిలీట్ చేయకూడదండి. ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే డిడ్ యూ డిలీట్ ద ఇన్వాయిస్ అంటే నో అని చెప్పాలి. ఇన్వాయిస్ ని డిలీట్ చేయకూడదు, అది ఒక లీగల్ డాక్యుమెంట్. అందుకని దానికి కనెక్టెడ్ గా ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ చూపించాలి, అంతే తప్ప ఇన్వాయిస్ ని డిలీట్ చేయకూడదు. ఇప్పుడు ఇన్వాయిస్ క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం? నెక్స్ట్ దానికి అంటే రివర్స్ లో వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇన్వాయిస్ ని క్యాన్సిల్ చేసాం, దానికి ముందు ఇన్వాయిస్ చేయడానికి ముందు పీజీఐ చేసాం. లాస్ట్ స్టెప్ పీజీఐ అంటే డెలివరీలో ఫస్ట్ స్టెప్, డెలివరీలో లాస్ట్ స్టెప్ పీజీ అయితే, ఇప్పుడు రివర్స్ లో వెళ్ళేటప్పుడు ఇన్వాయిస్ తర్వాత అంటే ఇన్వాయిస్ వెనక ఉన్న స్టెప్ పీజీఐ. ఇప్పుడు మనం ఏం చేయాలి? పీజీఐని రివర్సల్ చేయాలి, ఐటమ్ ని వెనక్కి తీసుకొచ్చేయాలి. అంటే మన స్టాక్ లోకి మనం వెనక్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి టీ కోడ్ VL09. ఓకే, VL09 రాయన. VL09 ఈ VL09 లోకి వెళ్ళాలి. ఇప్పుడు VL09 లోకి వెళ్ళిపోయి
ఏదైతే డెలివరీ ఉందో ఆ డెలివరీని ఇక్కడ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టండి. కొట్టేస్తే అది జిఐ స్టేటస్ కంప్లీటెడ్ లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, జిఐ స్టేటస్ కంప్లీటెడ్, సి అంటే కంప్లీటెడ్, కంప్లీట్లీ ప్రాసెస్డ్. ఇప్పుడు సి స్టేటస్ లో ఉంది కదా, చూడండి, అబ్జర్వ్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసి రివర్స్ చేయాలి. రివర్స్ ద గూడ్స్ మూవ్మెంట్స్, ఎస్. స్టాక్ వెనక్కి తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే కస్టమర్కి తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు స్టేటస్ ఏగా మారాలి, అది నాట్ ఎట్ పీజీఐడ్ అని. ఓకే, మూమెంట్ ఈస్ రివర్స్డ్. ఇప్పుడు స్టేటస్ ఏం చూపిస్తుంది? ఏగా చూపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ విఎల్ కాదు, VA02 ఏదైనా ఎలా వెళ్ళినా పర్లేదు, ఎటు నుంచి వెళ్ళినా పర్లేదు. ఇది నాది 20 కదా, 20601. ఓకే, నేను ఎందుకు ప్రెస్ చేసేసాను? సరే, ఏం కాదు. ఇక్కడ చూపిద్దాం. ఇక్కడ చూడండి, డెలివరీ 1851, పికింగ్ పీజీఐ ఇన్వాయిస్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్వాయిస్ క్యాన్సిలేషన్, రివర్స్ గూడ్స్ మూవ్మెంట్ తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఏమైంది? డెలివరీ ఓపెన్ స్టేటస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఇప్పుడు కనుక ఈ డెలివరీ ఓపెన్ చేస్తే అది ఓపెన్ స్టేటస్ లో చూపిస్తుంది. VL02N లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే, ఇక్కడ నేను ఓపెన్ చేశానని చెప్తుంది. ఒక నిమిషం ఉండండి, అందుకనే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి జస్ట్ ఓపెన్ ఫ్రమ్ హియర్, దెన్ ఓకే. ఇప్పుడు చూడండి, పీజీఐకి రెడీగా ఉంది. చూడండి, ఇందాక పీజీఐ అయిపోయింది, మనం పీజీఐ రివర్సల్ చేసాం. ఇప్పుడు మళ్ళీ పీజీఐ చేసుకోవచ్చు ఇదే డెలివరీని. అంటే మళ్ళీ కస్టమర్ వచ్చాడు, మళ్ళీ ఇచ్చేయచ్చు. కస్టమర్ రాలేదు, అసలు రావట్లేదు. సో మనం ఏం చేస్తాం? ఇంకా ఈ డెలివరీని యూ కెన్ డిలీట్. డెలివరీని డిలీట్ చేసుకోవచ్చు, ఇట్స్ ఇంటర్నల్ డాక్యుమెంట్. మనం ఈ డెలివరీని డిలీట్ చేయొచ్చండి. ఓకే, ఈ డెలివరీని డిలీట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డెలివరీని డిలీట్ చేస్తున్నాను. ఇక డెలివరీని డిలీట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. ఇంకా ఈ డెలివరీ మనకి నో మోర్ అంటే కనుక ఈ డెలివరీని డిలీట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. నేను ప్రజెంట్ డెలివరీని డిలీట్ చేయట్లేదు. డెలివరీని డిలీట్ చేస్తే ఏమైందంటే ఈ థ్రెడ్ మిస్ అయిపోద్ది. ఈ వెనక థ్రెడ్ ఉంది చూసారా? ఇప్పుడు ఈ థ్రెడ్ మిస్ అయిపోద్ది ఇంకా, ఎందుకంటే ఈ నెంబరే లేదు. ఈ నెంబరే లేనప్పుడు ఈ థ్రెడ్ ఉండదు. ఇంకా ఈ నెంబరే లేనప్పుడు ఈ థ్రెడ్ ఉండదు. నేను మీకు చూపిస్తాను, కాకపోతే నెక్స్ట్ స్టెప్ లో చూపిస్తాను డిలీట్ చేసి. సో నేను ఇప్పుడు డిలీట్ చేయట్లేదు, దాన్ని అలానే ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? మరి డెలివరీని క్యాన్సిల్ చేశాను, పీజీఐ జరిగింది, రివర్సల్ తీసుకున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని నేను VA02లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ ఆర్డర్ని, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆర్డర్ కదా, ఈ ఆర్డర్ని రిజెక్షన్ పెట్టేయాలి. రీజన్ ఫర్ రిజెక్షన్ చూడండి, లాస్ట్ ఆప్షన్, రీజన్ ఫర్ రిజెక్షన్ పెట్టేయాలి. మీరు ఈ ఆర్డర్ని డిలీట్ చేయడానికి కూడా వస్తుంది, కానీ డిలీట్ చేయకూడదు. ఆర్డర్ని డిలీట్ చేయొద్దు. ఓకే, ఆర్డర్ని రీజన్ ఫర్ రిజెక్షన్ పెట్టుకొని సమ్ మేబీ ఐ డోంట్ నో సమ్ కస్టమర్ రికమెండేషన్, యూ డోంట్ వాంట్ దట్. ఓకే, రీజన్ ఫర్ రిజెక్షన్ పెట్టేసుకొని జస్ట్ ఎంటర్ కొట్టేయండి. దాన్ని ఎంటర్ కొట్టేసి సేవ్ కొట్టేయండి. సేవ్ కొట్టేసిన తర్వాత ఆర్డర్ హాస్ బీన్ సేవ్డ్. ఇప్పుడు ఒకసారి డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలి. డాక్యుమెంట్ లో చూద్దాం. మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్ ఈస్ కంప్లీట్ అని చూపిస్తుంది. రీజన్ ఫర్ రిజెక్షన్ సెట్ చేసేసాం దీనికి. ఈ సేల్స్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ అన్ని రివర్సల్ పీజీలు చేసాం, కంప్లీట్ చేసాం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా? ఎవరైనా బై మిస్టేక్ ఆ డెలివరీలోకి వెళ్ళిపోయి 0102N ఓకే, డెలివరీలోకి వెళ్ళిపోయి ఆ డెలివరీని పీజే చేశారు అనుకుందాం. మళ్ళీ మళ్ళీ పీజే అయిపోయింది. సో ఇది పెద్ద మిస్టేక్ అవుతుంది. అప్పుడు VL09 మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, మళ్ళీ రివర్సల్ చేయడానికి. లెట్ మీ రివర్సల్ ఇట్. ఓకే, అలా చేయకూడదు. కానీ అక్కడ ఆర్డర్ ఏమో క్లోజ్ లో ఉంది, బిల్డింగ్ ఏమో క్యాన్సిల్ లో ఉంది, డెలివరీ ఏమో రివర్సల్ లో ఉంది, కానీ డెలివరీ ఓపెన్ లో ఉంది. దానివల్ల మీ యూజర్ మేబీ హీ మే ఇక్కడ ఇతను
డెలివరీ పీజే చేసే ఛాన్స్ ఉంది తను. సో మనం ఏం చేయాలి దీనికి? అప్పుడు VS02 ఎంటర్ కొట్టేసి మనం ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ డెలివరీ బ్లాక్ పెట్టడానికి రాదు ఇప్పుడు. ఎందుకు అంటే రీజన్ ఫర్ రిజెక్షన్ యాక్టివేట్ లో ఉంది. సో దానికి అది కుదరదు. సో రీజన్ ఫర్ రిజెక్షన్ యాక్టివేట్ లో ఉన్నప్పుడు మనం అది చేయడానికి కుదరదు. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ డెలివరీ డిలీట్ చేయడం. ఇఫ్ దేర్ ఇస్ నో ఆప్షన్ VL02N లేదా డెలివరీ పీజే బ్లాక్ ని పెట్టి ఉంచాలి. అదన్నా జరగాలి, ఇదన్నా జరగాలి. VL02N లోకి వెళ్ళిపోయి ఏదైతే డెలివరీ ఉందో మళ్ళీ ఒక నిమిషం. ఓకే, ఏదైతే ఉందో ఆ డెలివరీని నేను డిలీట్ చేసేస్తున్నాను, అక్కర్లేదు. డిలీట్ ద లాగ్ ఏదో చెప్తుంది చూద్దాం. లాగ్ ఏం చెప్తుంది? బిల్లింగ్ ఆపరేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఫర్ 10. అంటే అది ఆల్రెడీ అది బిల్లింగ్ ఉంది కదా, దీనికి ఇది క్యాన్సిలేషన్ బిల్లింగ్ ఉంది కదా, నువ్వు ఎందుకు డిలీట్ చేస్తావు అని అడుగుతుంది అది. సో లెట్స్ డిలీట్ చూద్దాం. డిలీట్ ఎనీవే. డిలీట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? VS02కి వెళ్తున్నాను. మళ్ళీ VS02లోకి వెళ్ళి ఆర్డర్ ఫ్లో చూస్తే నాకు ఒక స్టాండర్డ్ ఆర్డర్ ఓపెన్ లో కనపడుతుంది. మళ్ళీ స్టాండర్డ్ ఆర్డర్ ఓపెన్ లో కనపడుతుంది అని చెప్పేసి నేనేం చేశాను? ఓకే, లెట్ మీ డిస్ప్లే డాక్యుమెంట్. చేంజ్ రీజన్ ఫర్ రిజెక్షన్. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను some order lost, maybe I don't know. So something I kept it for reason for rejection, so just save it. ఇప్పుడు నేను మళ్ళీ డాక్యుమెంట్ ఫ్లో ఓపెన్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూపిస్తుంది స్టాండర్డ్ ఆర్డర్. కంప్లీటెడ్ స్టేటస్ చూపిస్తుంది. అంటే అయిపోయింది ఆర్డర్, ఇంకేం లేదు. ఇంకా మీరు ఈ ఆర్డర్ ఇంకేం చేయలేరు. ఈ ఆర్డర్తో డెలివరీ చేయలేరు, బిల్లింగ్ చేయలేరు. ఓకే, PF02లోకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఇందాక 137 136 లోకి వెళ్ళి అసలు డాక్యుమెంట్ ఫ్లో ఏమైందో చూద్దాం ఒకసారి. దానిపైన ఆర్డర్ ఉండదు, ఇవన్నీ ఆర్కైవ్కి వెళ్ళిపోయి ఉంటుంది. డెలివరీ నెంబర్ ఆర్కైవ్ అయిపోయింది. ఈ డెలివరీ నెంబర్ ఆర్కైవ్ అయిపోయింది. ఈ ఇన్వాయిస్ నెంబర్స్ ఓపెన్ లో పెట్టి అంటే క్లోజ్ చేసి ఉంటాయి. డెలివరీ నెంబర్ ఆర్కైవ్ అయిపోయింది అక్కడ. అంటే ఆ డెలివరీ నెంబర్ నో మోర్, డిలీట్ చేశారు. సో దాని థ్రెడ్ ఇక్కడ మిగిలిపోద్ది. ఓకే, ఇస్ దేర్ ఎనీ అదర్ డౌట్స్? డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా సార్? సేల్స్ ఆర్డర్ డిలీట్ ఒకసారి చూపించండి సార్. సేల్స్ ఆర్డర్ డిలీట్ చేయలేదు నేను, అదే అంటున్నాను. సేల్స్ ఆర్డర్ డిలీట్ చేయకూడదు. సేల్స్ ఆర్డర్ డిలీట్ చేయాల్సిన పని లేదు. దాన్ని కంప్లీట్ స్టేటస్ పంపిస్తే చాలు. VS02లో నేను దీన్ని డిలీషన్కి వెళ్ళలేదు, కంప్లీట్ స్టేటస్ పెట్టేశాను. డిలీషన్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇంజనీర్ డిలీషన్ చేయరు. దట్స్ అప్ టు యూ. ఆ యూజర్ ఇష్టం, అంటే అక్కడ కంపెనీ క్లయింట్ ఇష్టం అది. సో రీజన్ ఫర్ రిజెక్షన్కి వెళ్ళిపోయి ఇక్కడ రీజన్ ఫర్ రిజెక్షన్ సెట్ చేస్తే చాలు. మీరు ఏం చేయొద్దు, జస్ట్ సేవ్ కొట్టేస్తే కంపెనీకి వెళ్ళిపోద్ది. ఓకే, రైట్.
సరే డేట్స్ చెప్పారు కదండి. అంటే ఈ రోజు 7th 2-3 ఆర్డర్స్ చేసుకున్నామండి. సేల్స్ ఆర్డర్. చెప్పండి. 7th 2 or 3 సేల్స్ ఆర్డర్స్ క్రియేట్ చేసామండి. 8th కూడా 2 సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసామండి. డే టు డేట్ మెన్షన్ చేయమని 7 to 8. ఓకే. అప్పుడు పాసిబుల్ అవుతుంది కదా సార్. ఇక్కడ డేటు సేమ్ ఉండాలని చెప్పని చెప్పారు కస్టమర్ మాస్టర్లో. డెలివరీ డేట్ సేమ్. డెలివరీ డేట్ అండి. ఇక్కడ ఉంది కదా, అదే కదా మనం రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసాం? డెలివరీ డేట్ షుడ్ బి సేమ్. ఇద్దరికి డెలివరీ డేట్ సేమ్ ఇవ్వాలి. ఓకే. లేకపోతే మళ్ళీ స్ప్లిట్ అయిపోతాయి. ఓకే. ఎందుకంటే ఇక్కడ డెలివరీ డేట్స్ రేంజ్ కదా చూపిస్తుంది మీకు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీకోసం ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ 7 కాకుండా సమ్వేర్ 10 పెట్టేసాను. సేమ్ కస్టమర్తో ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను నేను. ఇవన్నీ నువ్వు డెలివరీ డేట్లు అయిపోయినాయి, ఎక్స్పైర్ అయిపోయినాయి. చూడండి, సేమ్ కస్టమర్. ఓకే, ఐ విల్ టేక్ దిస్ 3, నో ప్రాబ్లం. ఈ 3ని తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ రన్ చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ 2 ఒక డెలివరీ, ఇది ఒక డెలివరీ లాగా స్ప్లిట్ అవ్వాలి. ఎందుకంటే దాని డెలివరీ డేట్స్ వేరు వేరు. ఇదిగోండి 3 క్రియేట్ అయ్యాయి. లెట్స్ ఓపెన్ 614 డాక్యుమెంట్ 53 ఒకటే క్రియేట్ చేసుకుంది. డిస్ప్లే డాక్యుమెంట్ అయితే నాకు తెలిసి డెలివరీ డేట్ సేమ్ ఉంది. అన్నిటికీ డెలివరీ డేట్స్ సేమ్ ఉంది, ఎందుకంటే స్టాక్ అవైలబుల్లో ఉంది. 3 కలిపి ఒకటే డెలివరీ చేసుకుంది. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ కొన్ని చేద్దాం. దీన్ని అన్ని కస్టమర్స్ సేమ్ ఉన్నారు కాబట్టి బెటర్. ఇది ఈ 3 కంబైన్ చేద్దాం మళ్ళీ. ఓకే, మళ్ళీ ఈసారి 615 కదా. ఓకే, 615. ఈసారి 54 5354 5354. ఒక్క నిమిషం. 35 రియల్ 06P కొత్త టీ కోడ్. ఏం చేస్తున్నానంటే ఒక నిమిషం. ఎంత చూపిస్తుంది? అది 59 మాత్రమే చూపిస్తుంది. 52నే. 52 కాదు కదా మంది ఎంత 54 మంది. లెట్స్ గో బ్యాక్, చేంజ్ సమ్ డేట్స్. 7 నుంచి చూపిస్తుంది. సమ్వేర్ హియర్ ఐ విల్ సీ. 40, where is 54? 54, 53. వీళ్ళిద్దరిని కలిపి 2 ఇన్ బ్యాక్గ్రౌండ్ చేస్తాం. వేరే was not allowed అంటుంది. ఓకే, what is the items? పికింగ్ చేయలేదు అది. ఒక్క నిమిషం, అది లేదు. ఓకే,
ఇదే కదా నెంబరు. ఇదే. ఓపెన్ అవ్వలేదు. దీనికి అది లేనట్టుంది, వేరే కనెక్టెడ్ లేనట్టుంది. సరే, ఓకే. డబ్ల్యూఎం యాక్టివేట్ లో లేదు, సో అది అవ్వదు. ఈ సిస్టమ్ డెలివరీ ఇన్కంప్లీట్లీ ప్రాసెస్డ్ ఇన్ కేస్ ఆఫ్ డెలివరీస్ విచ్ ఇస్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ లేనప్పుడు ఇది ఏం చేస్తుంది? పికింగ్, స్టాండర్డ్ పికింగ్ చేయడానికి కుదరట్లేదు ఇది. సరే, మనమే పికింగ్ చేద్దాం వెళ్ళి. లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తీసేద్దాం. ఓన్లీ పిక్ వితౌట్ డబ్ల్యూఎం. యా, దట్ ఐ విల్ డూ. 54, 53 in background. We'll do one more. PJ కలిపి చెప్పమని చెప్తాను. మళ్ళీ ఎర్రర్ వచ్చింది ఎందుకు? వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఎలా చేయట్లేదు మళ్ళీ. along with the shipping lines ఇలా కూడా ఎలా చేయట్లేదు అది ఎందుకో. అది పికింగ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ తో కనెక్ట్ అయ్యింది, సో అందుకని అది ఎలా చేయట్లేదు. సో విల్ డూ మాన్యువల్లీ. PL02 N 53, 54 will do picking and we'll see. 1 and 2. Just to save it. Come back. 3 code. Alane. 3 code 1. Oh my god. 1. So 3 and 4 is ready. Let's copy this. VL06G calendar. Okay, let's run. No, not this one. Dates. ఇక్కడ ఓకే, వీళ్ళిద్దరిని PJ చేద్దాం. ఓకే, G పనిచేస్తుంది. అది 06P అది వేర్ హౌస్ కనెక్ట్ అయి ఉండాలి. సో అందుకే మనం వేర్ హౌస్ కనెక్షన్ చేయలేదు కాబట్టి PJ జరిగిపోయింది. ఇక్కడ PJ జరిగిపోయింది. ఇప్పుడు మనకి డైరెక్ట్ గా VF04 లో కనబడిపోతాయి. ఇవి మనం రన్ చేస్తే డ్యూ బిల్లింగ్ లిస్ట్ లో ఓ మై గాడ్ ప్రపంచం మొత్తం పట్టుకొచ్చేసింది. ఒక నిమిషం. LSUN ఇక్కడ 53, 54 వచ్చి ఉండాలి. ఎస్. సో PJని మనం బల్క్ గా చేయొచ్చు. దట్ ఈస్ VL60G. దాన్ని బల్క్ గా చేయడానికి వస్తుంది.
లిస్ట్ ఆఫ్ అవుట్ బౌండ్ డెలివరీస్. ఇది లిస్ట్ ఆఫ్ అవుట్ బౌండ్ డెలివరీస్ మనం రన్ చేసుకోవడం కోసం ఏమేమి అవుట్ బౌండ్ డెలివరీస్ ఉన్నాయి అని. సో యూ కెన్ రన్ దిస్ జనరల్ లిస్ట్. ఈ ఇక్కడ మొత్తం ప్రపంచం మొత్తం పట్టుకొచ్చేసింది. జస్ట్ కీప్ ఫర్ సమ్ కనెక్షన్ ZSUN సేల్స్ ఆర్గనైజేషన్ ఫిల్టర్ పెట్టేసి రన్ చేసేస్తే మీ దగ్గర ఏమేమి డెలివరీలు ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి వేరే కస్టమర్స్తో చిప్ టూల్తో. ఓకే, ఇక్కడ వరకు చూడండి. డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ నుంచి మనం రన్ చేస్తున్నాం కాబట్టి రేపటి నుంచి ప్రైసింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్వరు మిస్ అవ్వద్దు, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు ఏమన్నా